టెక్నాలజీకి, కడవరి కాలపు ప్రవచనాలకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇది మన సంక్షిప్త విశ్లేషణ. ఈ బోధన మనకు చెప్పేదేంటంటే, మనమిప్పుడు ఒక పెద్ద ఆధ్యాత్మిక యుద్ధం మధ్యలో ఉన్నాం తెలుసా. యేసు మొదటిసారి వచ్చినప్పుడే కడవరికాలం మొదలైంది. అంటే ఆయన మళ్లీ తిరిగి వచ్చే వరకు ఈ కాలం కొనసాగుతుంది అనమాట. ఈ యుద్ధం ఎవరి మధ్య జరుగుతోంది? క్రీస్తుకు, ఆయన శత్రువైన అంత్యక్రీస్తుకు మధ్య. మొదటిది, యేసుప్రభు ఏం చేస్తున్నారంటే తన రాకడ కోసం ఒక పరిశుద్ధమైన వధువుని, అంటే సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన లక్ష్యమేంటి? మనల్ని ఈ లోక ప్రభావం నుండి వేరుచేసి మచ్చలేనివాళ్లుగా నిలబెట్టడం. ఇక రెండవది, దీనికి వ్యతిరేకంగా అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? వాడు మన చేతుల్లో ఉన్న స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్లనే ఆయుధాలుగా వాడుకుంటున్నాడు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, దేవుని మీద నుండి మన దృష్టిని పక్కకు తిప్పడమే ఈ కాలంలో అసలైన యుద్ధం. మన ఏకాగ్రతను దొంగలించి మనల్ని దేవునికి కాకుండా తన అనుచరులుగా మార్చుకోవాలని చూస్తున్నాడు. ఇక చివరిగా, ఈ బోధనలో ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మోసం ఎంతగా పెరిగిపోతోందంటే ప్రజలు ఏకంగా మృగం యొక్క ప్రతిమను, అంటే మాట్లాడే రోబోట్లాంటి వాటిని పూజించే స్థాయికి వెళ్తారట. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు దేవుడి స్థానంలో ఉన్న ఒక శక్తికి పూర్తిగా లొంగిపోతారు. కాబట్టి గుర్తుంచుకోండి, మనం రోజూ వాడే ఈ టెక్నాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే కాదు. అది కడవరికాలపు ఆధ్యాత్మిక పోరాటంలో ఒక ముఖ్యమైన యుద్ధక్షేత్రం.